ఇతను ఎవరు? కఠినుడు. ఇతను ఎవరు? దేవునికి భయపడేవాడు కాదు. ఇతను ఎవడు? మనుషులను ఏమాత్రం లక్ష్య పెట్టేవాడు కాదు. తన గురించి తానే తెలుసు. నేను కఠిన మనస్తత్వం గలవాడిని, దేవునికి ఏమాత్రం భయపడేవాడిని కాదు, మనుషులను లక్ష్య పెట్టేవాడు కాదు. నేను నాలాంటి స్వభావం నాది ఈ స్వభావం అయినప్పటికీ, ఈ స్వభావం తెలిసినప్పటికీ ఆమె మరలా వచ్చి తన సమస్యను చెప్పుకుంటుంది. ఎలాగైనా సరే ఆమెకు నేను న్యాయము జరిగిస్తానని ఒక తీర్మానం తీసుకున్నాడంటే దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి, మన జీవితంలో కూడా మనం ఏం చేస్తాం? దేవుని మందిరానికి వస్తాం, ప్రార్థన చేస్తాం, సమస్య తీరలేదు అయినంత మాత్రాన ప్రార్థన మానేస్తామా? చాలామంది ఏం చేస్తారు? ఇది జరగలేదు అని చెప్పేసి ప్రార్థన మానేస్తూ ఉంటారు. ఇలా వచ్చి ప్రార్థించిన ఉపవాసం